సో ఇప్పుడు భారతదేశ పాకిస్తాన్ యుద్ధం ఏమో ఇంత పెద్ద ఎత్తున ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య నడుస్తున్నటువంటి ఈ యుద్ధ తరుణంలో అసలు ఎవరికి తెలియకుండా ఆపరేషన్ కర్రెగుట్టలు అనేటువంటి ఒక అంశం జరుగుతూ ఉంది. ఈ ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా నిన్న అంటే ఏదైతే యుద్ధం జరిగినటువంటి నిన్న టెర్రరిస్ట్ అటాక్స్ ఏదైతే జరిగిందో దాని కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ కర్రెగుట్టలు కూడా ఒక 22 మంది మావోయిస్టులు చనిపోయారంటే ఒక సమాచారం బయటకు వస్తూ ఉంది. దీని మీద క్లారిటీ అయితే లేదు, కానీ చనిపోయారని చెప్పేసి పెద్ద ఎత్తున న్యూస్లో అయితే కనబడతా ఉంది. అంటే సైలెంట్గా ఇటు యుద్ధం మాటున ఇటు కర్రెగుట్టలో మావోయిస్టులు అంతమొందించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోవచ్చా? ఒకవేళ ఇప్పుడు నువ్వు చెప్పేదైతే నేను కూడా విన్నది అదే కనుక కరెక్ట్ ఏది ఉంటే ఇక పెద్ద గీత మీద చిన్న గీత లెక్క అయిపోతుంది ఇది. ఇప్పుడు అదేమో మొత్తం దేశం మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది కదా. ఇప్పుడు ఇక్కడ సంపుడు అనేది మన ప్రాంతం. టెర్రరిస్టులు ఇస్ డిఫరెంట్, మావోయిస్టులు డిఫరెంట్. మావోయిస్ట్ ఇక్కడ సామాజిక ఆర్థిక కోణం రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అంశం ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఉత్పన్నమై ఆయుధాలు పట్టినటువంటి వాళ్ళు ఇలా మేము ఆయుధాలు వదులుతామని చెప్పని వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళు వ్యూహాత్మకంగా అంటున్నారు, ఇది మనకు తెలియదు. కానీ ఎక్కడో దగ్గర ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లే చర్చలు చేసి వాళ్ళ హైడౌట్స్ అని చూసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేసి చంపిన రియాజ్ ఇటువంటి వాళ్ళని కూడా చంపిన ఉదంతాలు మనం ఇక్కడ చూసినాం కదా. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు, వీళ్ళ భయాలు వీళ్ళకు ఉండొచ్చు, ఎవరు అప్పర్ హ్యాండ్ కావాలో చూస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కర్రెగుట్టలు ఎర్రగుట్టలుగా తయారయ్యే సిచ్యువేషన్ మాత్రం ఉన్నది. అది కూడా అసలు ఆపాలని చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. పౌర సమాజం నుంచి చాలా డిమాండ్ ఉంది. వాళ్ళేమో నువ్వు బీజేపీ నుంచి కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ సంబంధించిన కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలిమినేట్ చేస్తామనేదేమో వాళ్ళు అంటున్నారు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నువ్వు చేయాలని చెప్పని. వీళ్ళు మొన్న గవర్నమెంట్కి వచ్చినాక ఇక్కడ కూడా ములుగు ప్రాంతంలో ఇక్కడ కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి కదా, వీళ్ళు కూడా చంపిండ్రు. సో ప్రభుత్వాలు ఎవరున్నా గానీ ఆ టైం గద్ద మీద కూర్చున్నప్పుడు ఓ తిరిగి ఉంటది, గద్ద మీద లేనప్పుడు ఇంకొక తిరిగా మాట్లాడతారు. కేసీఆర్ కూడా అట్నే మాట్లాడారు. వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఒకవేళ ప్రెషర్ బిల్డప్ చేస్తే నిజంగా అది ఆగాల్సిన అవసరం ఉంది, రక్తపాతం జరగాల్సిన అవసరం లేదు. ఇంకోటి దాన్ని సామాజిక ఆర్థిక కోణం లోపల ఇది ఒక లాంగ్ రన్ ప్రణాళికతోటి. ఎంతైనా కానీ భారత ప్రభుత్వానికి సార్వభౌమానికి ఒక ఇబ్బందికరమైన అంశమే కదా మావోయిస్టులకు తుపాకులు పట్టడం అనేది. వాళ్ళు తుపాకులు వీడాలి కదా. 100% తుపాకులు వీడాలబ్బా, 100% వీడాలి, బయటికి రావాలి. ఈ సమాజంలో వచ్చి వారికి ఇప్పుడు అంబేద్కర్ కూడా అదే ఓటనే ఆయుధాన్ని, రాజ్యాధికారంలోకి వచ్చేటందుకు ఓటనే ఆయుధాన్ని ఇచ్చిన తర్వాత తుపాకీ కొట్టంతో నేను చేస్తా అనడంలో నేను వ్యక్తిగతంగా అయితే నేను దాని సైడ్ అయితే లేను. ఒక పరిస్థితిలో తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ కావచ్చు, పొలిటికల్ వ్యవస్థ ఇక్కడ ఫేస్ చేసి కావచ్చు, అరాచకాలు ఇటువంటి జరిగినప్పుడు అక్కడక్కడ స్పోరాడిక్ గా ఇటువంటి ఆర్మ్స్ పట్టిపోయినటువంటి ఉదంతాలతో అటు నుంచి అంటే ఆయుధాలు పట్టుకొని తిరిగే కాడికి వచ్చింది. కానీ ఇలా సిచ్యువేషన్ లేదు, టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఇక్కడ కూర్చొని ఎక్కడనో టార్గెట్ చేసి కొట్టేటువంటి వచ్చిన తర్వాత, ఆధునిక వ్యవస్థ అయిన తర్వాత నువ్వు ఎల్టీటీ కన్నా పెద్ద ఆర్గనైజేషన్ కాదు కదా. ఆత్మాహుతి దళాలతోటి ప్రధానులు రాష్ట్రపతులను కాడికెళ్ళి చంపే స్థాయి దాకా పోయినటువంటి కమిట్మెంట్ లెవెల్స్ ఉన్నటువంటి వాళ్ళే ఇలా శ్రీలంకలో సైలెంట్ అయిపోయే సిచ్యువేషన్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చొని అడవి ప్రాంతాలలో తిరుక్కుంటూ సమాజంలో లేకుండా పోయి అక్కడ పోవడు అది ఎక్కువ రోజులు ఉండరు. అది ఏంటంటే బాధ అనిపిస్తుంది, ఏంటంటే త్యాగం ఉన్నది, అన్ని ఉన్నాయి, జనం గురించి చచ్చిపోయేటువంటిది ఉన్న తర్వాత బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో కనుకుంటేది ఉంటే వేరే తీరు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం, మన దగ్గర చౌటుప్పల్ ఇటువంటి వాటర్ ట్యాంక్స్ కట్టి ప్యారల్ గవర్నమెంట్స్ నడిపి తెలంగాణలో ప్యారల్ గవర్నమెంట్స్ నడిపించిన తర్వాత ఇలా పరిస్థితి ఏంటంటే తెలంగాణలో నీకు అక్కడ కనబడతలేరు. ఓపెన్ గా వచ్చేందుకైతే నీకు బెక్కలేరు, దళాలు అప్పుడు చాలా ఫ్రీగా తిరిగేది. సో ఇప్పుడైతే నువ్వు గవర్నమెంట్ నువ్వు ఇండియన్ ఆర్మీయో, ఇండియన్ నేవీయో, సిఆర్పిఎఫ్ కన్నా గొప్ప కాదు కదా. సో నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను రాజకీయ క్షేత్రంలోకి వచ్చి, ఓట్ల రాజకీయాలకు వచ్చి పరిష్కారం చేసుకోవాల్సిందే తప్ప అనవసరంగా ఈ త్యాగాలు ఇవి వృధాగా పోవద్దు. ఇప్పటికే వేల మంది చచ్చిపోయినారు. పోలీసు వాళ్ళని కూడా అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే కదా. నువ్వు ల్యాండ్ మైన్లు పెడుతున్నావు, ఏంటిది యుద్ధ క్షేత్రాలు ఇవన్నీ ఏంటిది? ఈ సంపూర్ణుడు పొద్దుగాలు వచ్చి వీళ్ళతో దెబ్బలే, సామాన్య జనాలకు రాత్రి అన్నలతో దెబ్బలే, అన్నం ఎందుకు పెట్టినావు అని వీడనే, నువ్వు అన్నం ఎట్లా పెట్టావని వాళ్ళనే. ఇది ఎక్కడి కథ ఇది? దీంట్లో గిరిజనులు, సామాన్యులు, ఆదివాసీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మావోయిస్టులు కావచ్చు, కొంత సింపదర్స్ చెప్తున్న మాట ఏంటంటే మావోయిస్టులు ఏరివేత అనేటువంటి ఒక కార్యక్రమం వెనకాల ఆదివాసులను అత్యధికంగా చంపుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, సామాన్య పౌరులను చంపడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక వాదన వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజంగా ఆదివాసులను చంపడం కరెక్ట్ అంటారా? ఎందుకు ఆదివాసులను కాదు, వాళ్ళని కూడా చంపొద్దు, అన్నలను కూడా చంపొద్దు, అసలు ఎన్కౌంటర్ అనేది జరగొద్దు.
ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళంతా అడవి ప్రాంతంలో వరకు బస్తర్ కావచ్చు, సుక్మా, ఆ బెల్ట్ మొత్తం, ఆ జిల్లాలు మొత్తం 5-6 డిస్ట్రిక్ట్స్ మొత్తము, అసలు అందులో పోవాలంటే నీకు అనల పర్మిషన్ లేని పోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మేము కూడా ఆద్యకల దాని గురించి పోయి చాలా రోజులు అక్కడ ఉండి తిరిగి చూసినాం కదా. నువ్వు ఎవరి 2 to 3 కిలోమీటర్స్ కు సిఆర్పిఎఫ్ పికెట్స్ ఉంటాయి మొత్తం రోడ్ల మీద. బట్ స్టిల్ ఆ ప్రాంతాలు మొత్తం అన్నల కంట్రోల్లో ఉంటుంది. ప్యారల్ గవర్నమెంట్ నడుస్తుంటది అక్కడ. నువ్వు అంత ఈజీగా నువ్వు అక్కడికి పోలేం. సో ఆదివాసీ గుడాలకు ప్రభుత్వాలు పోని దగ్గర వీళ్ళు పోయి ఆల్రెడీ ఆక్యుపై చేసుకుని ఉన్నారు. ప్రభుత్వం అంటే తెలియదు వాళ్ళకి చాలా మంది ఆదివాసీలు. అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి ఇప్పటిదాకా కూడా చాలా మందికి మనుషులు ఉన్నారనేది కూడా తెలియని ప్రాంతాలు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అయ్యో అసలు ఏముండాడు మనిషి లెక్కనే కౌంట్ కాడు. మనిషి లెక్క ఇప్పుడు భారతదేశంలో ఫుల్ ఎన్ని కౌంట్ ఉంటాయి కానీ ఆదివాసులు ఎంత ఉంటారు అంటే కౌంట్ ఉండదు. అట్లా ప్రభుత్వాలు అక్కడ దాకా పోలే. ప్రభుత్వాల ఫెయిల్యూర్ అది. అక్కడికి పోయి వీళ్ళు వాళ్ళ సాధక బాధకాలలో వీళ్ళు అక్కడ ఉండే వరకు, వాళ్ళ అంత అడవి ప్రాంతం అయ్యే వరకు వాళ్ళకి డెఫినెట్ గా హోల్డ్ వచ్చింది, గ్రిప్ వచ్చింది. అన్నాలను చంపొద్దు, మావోయిస్టులను చంపొద్దు, ప్లస్ సామాన్య జనాలను కూడా చంపొద్దు. నువ్వు ఆయుధాలు ఉన్నా కానీ వాళ్ళు దొరకబట్టే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కాదు అన్నప్పుడు, కౌంటర్ అయినప్పుడు వేరు వాళ్ళు కూడా ఆయుధాలు వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఇద్దరు ఫైట్ల జనం మాత్రం మామూలు ఆదివాసులు చనిపోయేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వాళ్ళకి అమాయకులు అబ్బా, వాళ్ళకేం తెలియదు. నువ్వు ఇక్కడికెళ్ళి పోయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ నడుపుతున్నారు. మేము చూసినాం ఆ రిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రాంతం వాళ్ళు పోయి అక్కడ లీడర్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి బెంగాల్ దాకా స్ప్రెడ్ అయి ఉన్నది కదా అది. సో దీనికి ఒక లాంగ్ రన్ పర్స్పెక్టివ్ తోని ప్రస్తుతం మాత్రం అసలు చంపుడు అనేది గవర్నమెంట్ చంపుడు ఎక్కడ తప్ప నీకు రాజ్యాంగంలో ఎక్కడ ఇచ్చిందా? నువ్వు దొరకబట్టుకొని నువ్వు కేసు పెట్టుకొని నువ్వు చేయాలి. కానీ ఇలా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీలో కావచ్చు, అన్ని ప్రభుత్వాలు జరిగాయి. చంపొద్దు, చంపాల్సిన అవసరం లేదు. నువ్వు వాటికొచ్చి నువ్వు ట్రైన్ చేయి, లేకపోతే వాళ్ళను మార్చే ప్రయత్నం చేయి. జనం దగ్గర కూడా ప్రభుత్వాలు ఏమేమి ఆ జనాలకు చేయాలి నువ్వు ఫస్ట్ వాళ్ళని మనుషుల లెక్క చూసేటువంటి స్థాయి అక్కడ దాకా ప్రభుత్వాల రీచ్ కూడా ఉండాలి. కొన్ని ప్రాంతాలు రీచ్ లేదు కాబట్టి వాళ్ళు అటు సైడ్. కానీ శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉండము, మేము శాంతి చర్చలకు పిలవండి అండి. ఆల్రెడీ మావోయిస్టులు ఇప్పటికే పలుసార్లు లేఖలు రాష్ట్రపతి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం అలాంటి స్పందన ఎలాంటిది కనబడుతుంది. ఎందుకు మావోయిస్టులు అంత పెద్ద టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అసలు? అదొక వాళ్ళు ఐడియాలజికల్ గా వాళ్ళని ఎలిమినేట్ చేయాలనే ఆలోచన ఉన్నటువంటిది ఉన్నారు. ఏ గవర్నమెంట్ అనేది అంతే. ఇప్పుడు లేనప్పుడు మాట్లాడతారు చాలా మంది. కేసీఆర్ వచ్చినాక శృతి సాగర్ ను చంపలేదా, చెక్కి ఇట్లా కోసి చంపినగా. ఇప్పుడు పెద్ద శ్రీరంగ నీతులు మాట్లాడాడు, శిల్క పలుకులు మాట్లాడి మొన్న అట్టెట్ట చంపుతారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడాడు. ఎవరైనా అంతే ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఒత్తిడి మాట్లాడతారు. మన పాలిటిషియన్స్ అంత డర్టీ పాలిటిషియన్స్. కాంగ్రెస్ హయాంలో కూడా చాలా రకాల ఎన్కౌంటర్ జరిగినాయి. అయ్యో జరిగి ఇప్పుడు ఈయన వచ్చినాక కదా. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మొన్న కూర్చొని అట్టెట్ అని మాట్లాడింది కదా. మేము పెడతాము, జానారెడ్డిని పెడతాము అట్టిట్ అన్నారు. చంద్రకుమార్ సార్ వీళ్ళంతా, హరగోపాల్ సార్ వీళ్ళు పోయినప్పుడు మరి ఈయన కూడా మొన్న చేసింది కదా ములుగులు ఎన్కౌంటర్. ఈయన హయాంలో కూడా జరిగినాయి కదా, చచ్చిపోయారు కదా. సో ఏంటంటే దీన్ని అట్లా కాకుండా, ఆ సమస్య కాకుండా ఒక బీజేపీ అనే కాకుండా అన్ని పార్టీల పరిస్థితి, వైఖరులు అందరూ చంపినోళ్ళే. వీళ్ళంతా నక్సలైట్ల అన్నారు. గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్లు స్వర్ణమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నారనే సాహిత్యము అక్కడి నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరు నక్సలైట్ ఎజెండా అని, నా ఎజెండా అని ఎలక్షన్ల ముందు అన్నోళ్ళు నక్సలైట్ ప్రభుత్వాలకు రాగానే ఈ ఎజెండా అన్ని తీసి పక్కకు పడేసి సంపుడు పంజమే పెట్టిండు. సో వీళ్ళు ఆ సమస్యను అట్లా చూస్తలేరు. సంపుడు అనేది తప్పు. నిజంగా దేశంలో సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక అంతరాలు అట్లే ఉన్నాయి. సో వీటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలిమినేషన్ అనేది కాదు, సంపుడు అనేది కాదు. వాళ్ళు కూడా ఎక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటే వాళ్ళని బట్టి ఎక్కడో యూపీలో పుట్టినోడు, బీహార్లో పుట్టినోడు, ఏనో పంజాబ్లో పుట్టినోడు, పొట్టకుటి కోసం వాడు కూడా పోలీస్ నౌకర్ అయ్యో, ఆర్మీలో మిలిటరీ పోయి అక్కడ పని చేసుకుంటేందుకు వచ్చి జీతం కావాలి, లేకుంటే నీ దగ్గరకు వచ్చి యుద్ధం ఎందుకు చేస్తాడు? ఇక్కడ భారతదేశం గురించి కొట్లాడు వేరు విషయం, అది దేశాభిమానం, దేశ ప్రేమ, అది వేరు. కానీ ఇది వేరు కదా. నా సొంత నా జాతి, నా రక్తపోని నువ్వు వీళ్ళకి ఎందుకు ఉంటది? ఆ జవాన్లను వీళ్ళు చంపుతున్నారు, పోలీసులను వీళ్ళు చంపుతున్నారు, అన్నలను వాళ్ళు చంపుతున్నారు. ఇది ఒక వీళ్ళిద్దరి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం కాదు కదా. ఇది ఒక భారతదేశ యుద్ధం అనుకోవచ్చు, అంతర్గత యుద్ధం లెక్క చేస్తున్నారు. ఇది దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ జరగాల్సిందే. కానీ చంపుడు కాదు, చంపుడు పరిష్కారం కాదు. చర్చలు బరాబర్ జరపాల్సిందే. నేను కూడా చెప్తున్నా, నేను కూడా విజ్ఞప్తి, నాకు కూడా మనసు కనిపిస్తుంది. చావకండి, ఇంకెంతమంది చచ్చిపోతారు ఈ భూమి మీద? తెలంగాణలో కూడా అట్నే చచ్చిపోయింది కదా. వేల మంది, లక్షల మంది చచ్చిపోతున్నారు అబ్బా యూత్. వాళ్ళు వచ్చి రాజకీయ క్షేత్రంలో కానీ, సర్పంచులు కానీ, ఇటు కానీ కొంతమంది దుర్మార్గులు వెళ్తారు కావచ్చు. అందులో కూడా ఇప్పుడు అన్నలలో పనిచేసిన వాళ్ళందరూ సక్కదనంగా ఉన్నారా? లేరు కదా. వాళ్ళు కూడా బయటకు వచ్చి నయములు తయారు కాలేదా?
వ్యాసులు చచ్చిపోలేదు, అందులో కానిస్టేబుల్ కాడికలు మొదలు పెడితే పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఉమేష్ చంద్ర చచ్చిపోయిండు, వ్యాసు చచ్చిపోయిండు, అన్నలలో కూడా పెద్ద పెద్ద లీడర్లు. అసలు నీకు టెక్నాలజీలో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళు, నోబెల్ లారెట్స్ అయ్యేటువంటి వాళ్ళు, నోబెల్ ప్రైజెస్ వచ్చే స్థాయిలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా నీకు పీపుల్స్ వార్లో పోయి ఇయ్యాలంటున్నట్టు సెంట్రల్ కమిటీలో కూడా అసలు అడవిలో బాటెక్కడిది పాడెక్కడిది, వాళ్ళు రోడ్లు చేసుకొని దాంట్లో అంటే ఒక నెట్వర్క్ బిల్డప్ చేసే స్థాయి దాకా ఉన్నటువంటి వాళ్ళు సమాజంకి వచ్చి ఇక్కడికి వచ్చి కనుక దీంట్లో వర్క్ చేసిన పరిస్థితి ఎట్లుంటుంది? యాడ్ అవుతుంది కదా, దేశం అభివృద్ధి అవుతుంది, మనుషులు మొత్తం అభివృద్ధి చెందుతారు కదా. సో అటువంటి లైన్లో వాళ్ళు కూడా ఆలోచించాలి, మావోయిస్టులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు నేపాల్లో ఏం జరిగింది, నేపాల్లో కూడా నువ్వు బయటకు వచ్చి అక్కడనైతే గ్రామాలలో వాళ్ళ ఆధిపత్యం ఉండేటువంటిది ప్రాంతంలో ఓపెన్ ఉండే కదా, వచ్చేసి వాళ్ళు కూడా రావాల్సి వచ్చింది ఎక్కడికో దగ్గరికి ఈ క్షేత్రంలో. ఇక్కడ కూడా ఇక చాలు మీరు ఖాళీ, ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది, కేవలం అడవిలో మాత్రమే జరుగుతుంది. ఒకవేళ బయట ఇక్కడ వాళ్ళు మాట్లాడారు అనుకో, వీళ్ళు ఎవరు ఇక్కడ ఒట్టి బయట ఉండి మాట్లాడుతున్నారు అంతే, వీళ్ళు తుపాకి బట్టి లోపడి పోరు, సజ్జనాలు అరే అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు. ఇక్కడ కొంతమంది మాట్లాడే శక్తులు బయట ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఏం చేస్తున్నాం మనం అని చెప్పని. ఇక్కడ అసలు కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారని అనుకోవచ్చా? ఎందుకంటే గత ఈ 1-2 నెలలుగా ఆ ఆపరేషన్ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున గుడారాలు వేస్తూ బేస్ క్యాంపులు పెడుతూ పెద్ద ఎత్తున సోదాలు చేసినప్పుడు కూడా ఒక్క ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు. ఆల్రెడీ కర్రెగుట్టలు కొంత ప్రాంతాన్ని ఆలయ స్వాధీనం చేసుకుని కూంబింగ్ చేస్తున్నారు, ఇంతవరకు ఒక్క ఆనవాళ్ళు కూడా లేదు. ఈరోజు 22 మంది చనిపోయారు అంటున్నారు. నిజంగా ఆ కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్నాక ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అసలు మావోయిస్టులు పంపించిన లెటర్లనే మేము ల్యాండ్ మైన్లు పెట్టినాము, జనాలు ఎవరు రాకండి అని చెప్పిండు. అవును, చెప్తే ఎంతో కొంత ఉండొచ్చు, అవును, లేకపోవచ్చు తెలియదు. కానీ వాళ్ళైతే ఒకటి ప్రకటన అయితే ఒకటి పెట్టిరు కదా. ఇప్పుడు 22 మందిని చంపింటారు. మనకేం తెలుసా? ఇప్పుడు ఆడ లోపలికి ఎవరిని పోనిస్తట్లేదు. వీళ్ళు వారం రోజుల కింద పట్టుకొని కూడా ఇప్పుడు ఇయ్యాల కాలవచ్చు, ఈ సిచ్యువేషన్ లో కొట్టుకోపోతాను కూడా కాలవచ్చు, ఎవరికైనా కాదు. ఇటు నియతున్న గవర్నమెంట్లు ఏం కావు కదా ఇవి, అట్లా కాదు కదా. అది నా దేశ పౌరులను వీళ్ళు మార్చుకుంటా, నేను బయట తీసుకొస్తే జైలు పెడతా, రాజ్యాంగం ప్రకారంగా నాకు ఈ హక్కియాలి ఎన్కౌంటర్ చేసి హక్కియాలని తెలియదు కదా. వాళ్ళు 20 రోజుల కింద అరెస్ట్ చేయొచ్చు, లేదు పొద్దుగాల కావచ్చు, మనకు తెలియదు అదంతా. ఆడ ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలియదు. కానీ ఆ ప్రాంతం మొత్తం మాత్రం మావోయిస్ట్ సింపథైజర్స్ ఉన్నటువంటి ప్రాంతం అనేది మాత్రం అందరికీ తెలుసు, దేశం మొత్తం. నేను పెద్ద రాకెట్స్ అని చెప్తలేను, పెద్ద ఎవరిని తెలియని ముచ్చట కూడా కాదు అదంతా. ఆ ప్రాంతంలో పోతే పర్మిషన్ లేకుండా పోయే సిచ్యువేషన్స్ లేవు అటు సైడ్ మొత్తం. సో సామాన్యులను చంపుతుండొచ్చు, ఇటు కూడా చంపుతుండే, అరే నువ్వు అన్నం ఎందుకు పెట్టినవరా అని కూడా చంపొచ్చు, ఇట్లా కూడా ఉన్నది. మావోయిస్టులు కూడా నిన్న నాకు చెప్తుండే, నిన్న ఒకరిని చంపిరు, ఫైరింగ్ కాదు కానీ మెడ నలిమి కథం పట్టించారు ఆ ప్లేస్ లో అని చెప్పని. అంటే హింస అటు జరుగుతున్నది, హింస ఇటు జరుగుతున్నది. హింస అనేది పరిష్కారం కావచ్చు, ఇంకెవరినైనా కూడా తీసుకుపోయి అక్కడ చంపే సిచ్యువేషన్స్ వీళ్ళు గతంలో పోలీస్ వ్యవస్థ చేసింది, ఇటు సైడ్ చేసిండ్రు, వాళ్ళ సైడ్ నుంచి కూడా తప్పులు జరిగినాయి. నార్మల్ జనాలను కూడా కింది తీసుకుపోయి ఆ తర్వాత క్షమాపణ కూడా కోరింది కదా. ఇప్పుడు నువ్వు కాకతీయ ఎక్స్ప్రెస్ ఉన్నది, వచ్చి చేసిర్రు, చాలా రోజులు పట్టింది మేము అది తప్పు చేసినామని, కానీ చనిపోయింది ఎవరు? సామాన్య జనాలు చనిపోయారు. ఇలా కొంత ఇట్లా మాట్లాడేటందుకు కూడా కొంత సాహసం చేయాల్సిన అవసరం ఉంటుంది. అరే ఏంది వీళ్ళకి ఇట్లా మాట్లాడుతారు అట్లా మాట్లాడుతారు, కానీ ఇవి ఫ్యాక్ట్సా కావా అనేది. ఇటు మిస్టేక్స్ అటు మిస్టేక్స్, అసలు ఈ సంపుడైంది భయ్ నాకు అర్థమైతే లేదు. ఇటు చంపాక అటు చంపాక ఏదో అప్పుడు పట్టిన కొద్ది రోజులు అయిపోయింది కథం, కానీ జనం లోపలికి రావాలి, జనాన్ని ఎడ్యుకేషన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. బయటికి రాండి, కలిసి పనిచేసి ఎడ్యుకేషన్ గురించి వర్క్ చేస్తాం, హెల్త్ గురించి వర్క్ చేస్తాం, ఉద్యోగాల గురించి వర్క్ చేస్తాం, ఇండస్ట్రీ గురించి వర్క్ చేస్తాం, కొట్లాడదాం, జాపాన్ లెక్క కొట్లాడదాం. మొత్తం న్యూక్లియర్ బాంబ్స్ పడ్డ తర్వాత కూడా దేశం ఎట్లా డెవలప్ అయిందో ఆ లైన్ లో యువతరం మొత్తం ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరుగుడు ఎందుకు? ఈ త్యాగాలేంది, తిండి తిప్పలు లేక ఇవన్నీ అవసరం అయితా? ఇది అవసరం లేదు. ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ పెరిగింది. ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని నిలబెట్టేందుకు ఇటు కానిస్టేబుల్లోగా పోలీస్ ఆఫీసర్గా వీళ్ళు చచ్చిపోవద్దు, మిలిటరీ చచ్చిపోవద్దు, మన అన్నలు కూడా చచ్చిపోవద్దు. అటువంటిది ఉంటే మాత్రం బెటర్. గవర్నమెంట్ కూడా ఆలోచించే నిజంగా కూడా వాళ్ళు వస్తున్నప్పుడు వెంటనే వీళ్ళు కూడా సీజ్ ఫైర్ చెప్పి నువ్వు తర్వాత కండిషన్ పెట్టు, నువ్వు వెపన్స్ అని తీసి పక్కకు పెడితేనే వస్తావా చేస్తావా ఏదో, కానీ చర్చలకు వస్తున్నప్పుడు వీళ్ళకి అంటే వాళ్ళ ప్రతినిధులు ఇటు ఒప్పుకునేటోళ్ళు అటు ఒప్పుకునేటోళ్ళు, ఇటు పోలీసు అంటే గవర్నమెంట్ ఒప్పుకునేటోళ్ళు, నాన్నలు ఒప్పుకునే పెద్ద మనుషులు ఎవరు ఉంటారో వాళ్ళ నుంచి డైలాగ్ మాత్రం జరగాల్సిన అవసరం 100% ఉన్నది. చావద్దు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్